ఏమైంది మా అలా ఉన్నా? ఏంటో చిన్న ఈ మధ్య ఫేస్ ట్యాన్ అయిపోయి బ్లాక్ అయిపోయి ఎదులా ఉంటుంది. అవును నిజమే. అదేంటి నాకు ఒక ప్లేస్ తీసుకువెళ్ళినా నేను. ఎక్కడికి? అదే మొన్న వెళ్ళాంగా మలంగే బ్యూటీ పార్లర్‌కి. అవును కదా, నేను మర్చిపోయాను హ్మ్. చిన్న ఇంతకని. పద తీసుకువెళ్తాను. అవునండి, మళ్ళీ వచ్చేసాను మిలంగి బ్యూటీ పార్లర్‌కి. మన రామచంద్రపురంలో మిలంగి బ్యూటీ పార్లర్‌కి మళ్ళీ మళ్ళీ రావాల్సిందేనండి. ఎందుకంటారా, ఈళ్ళిచ్చే సర్వీస్ అయినా, అలాగే ఈళ్ళిచ్చే రెస్పెక్ట్ అయినా నాకు భలే నచ్చాయండి. అసల నాకు ముందు బ్యూటీ పార్లర్‌కెళ్ళే అలవాటే లేదండి. అలాంటిది ఫ్యామిలీ పరంగా 2 టైమ్స్ ఇక్కడికొచ్చానంటే మీరే అర్థం చేసుకోండి. వీళ్ళిచ్చే సర్వీస్‌తో పాటు వీళ్ళిచ్చే రెస్పెక్ట్‌కి మనం ఫిదా అయిపోయి మళ్ళీ మళ్ళీ రావాల్సిందేనండి బాబు ఇక్కడికి. నేనైతే ఫేషియల్ చేయించుకున్నానండి. అలాగే పెడిక్యూర్ కూడా చేయించుకున్నానండి. పెడిక్యూర్ వల్ల చాలా లాభాలున్నాయండి. ఈ పెడిక్యూర్ చేయించుకోవడం వల్ల కాళ్ళకైతే మసాజ్ అవుతదండి. అలాగే మా అమ్మాయి నెయిల్ ఆర్ట్ అయితే చేయించుకుందండి. అలాగే మా అబ్బాయి కూడా హెయిర్ కటింగ్ అయితే చేయించుకున్నాడు. చాలా బాగా వచ్చిందండి. ఒకప్పుడు బ్యూటీ పార్లర్ అంటే ఒక స్టైల్ అనేవారండి. అలా ఏం లేదండి. ఆరోగ్య ప్రకారంగా వెళ్ళడం మంచిదేనండి. ఎందుకంటే పొద్దున్న లేసి మనం ఏదో పనికి దుమ్ము ధూళి వెళ్ళాలండి. అవన్నీ రిమూవ్ చేయాలంటే నెలకొకసారి ఇలాంటి ప్లేస్‌కి అయితే వెళ్ళాలండి. అయితే ఇంకెందుకండి లేటు, మన రామచంద్రపురంలో మెయిన్ రోడ్‌లో ట్రెండ్స్ ఆపోజిట్ అయితే ఉంటుందండి మిలంగి బ్యూటీ పార్లర్.